అనగనగా కళింగ మహాసామ్రాజ్యం. ఆ రాజ్యాన్ని పాలించే శభాష్ యువరాజు సూర్యప్రతాపవర్మ. ఆయన కత్తి దూస్తే శత్రువులకు వణుకు, ఆయన నవ్వితే ప్రజలకు వెన్నెల. సూర్యప్రతాపుడికి యవ్వనం వచ్చింది, పెళ్ళీడు వచ్చింది. చుట్టుపక్కల ఉన్న రాజ్యాల నుంచి ఎన్నో సంబంధాలు వస్తున్నాయి. కాని సూర్యప్రతాపుడికి కంచులాంటి కండలతో పాటు వెన్నలాంటి మనసు ఉంది. ఆయనకు ఆస్తులు అంతస్తులు ముఖ్యం కాదు, గుణం ముఖ్యం. ఒకరోజు కళింగ రాజ్యసభలో సూర్యప్రతాపవర్మ సింహాసనం మీద కూర్చుని ఉంటాడు. పక్కనే రాజమాత విజయకుమారి మరియు మహామంత్రి కుటిలాక్షుడు కూర్చుని ఉంటారు. సభలో చర్చలు మొదలవుతాయి. జయము జయము కళింగ సార్వభౌమ ప్రభు, వంగరాజ్యము నుంచి వచ్చిన సందేశం మీ ముందు ఉంచుతున్నాను. వంగదేశపు రాజకుమారి చంద్రలేఖతో మీ వివాహ ప్రతిపాదన తీసుకువచ్చారు. ఆ పెళ్లి జరిగితే మన కళింగ రాజ్య సరిహద్దులు సముద్రం దాకా విస్తరిస్తాయి. ఆ రాజకుమారి అందంలో రంభ, ఆస్తిలో కుబేర కూతురు. మీ అనుమతి ఇస్తే ముహూర్తాలు పెట్టిస్తాను ప్రభు. మంత్రివర్య, కళింగరాజ్య సరిహద్దులను విస్తరించడానికి నాకు వివాహం అవసరం. నా భుజబలంతో, నా అసిధారతో ఈ భూమండలాన్ని జయించగల సత్తా ఈ సూర్యప్రతాపుడికి ఉంది. వివాహమనేది రాజ్యాలను కలుపుతుంది అని మీరు అనుకుంటున్నారు. కాని వివాహమనేది రెండు మనుషులను, రెండు హృదయాలను కలపాలి. సూర్య, మంత్రిగారు చెప్పింది నిజమే కదా నాయనా? మన వంశ గౌరవానికి తగ్గ ఇంటి పిల్ల రావాలి. వంగదేశపు రాజకుమారి మన కోటలో అడుగుపెడితే ఆ కోటి కాంతులు మన సింహాసనానికి శోభ తెస్తున్నాయి కదా. ఇంకెందుకు ఈ ఆలోచన? అమ్మా, కోటి కాంతులు తెచ్చే రాజకుమారి నాకు వద్దు తల్లి. కోటలో పుట్టి బంగారు పల్లెంలో అన్నం తిన్న ఆమెకు మన కళింగరాజ్యంలో ఉన్న పేదవాడి ఆకలి మంట విలువ ఏం తెలుస్తుంది? బంగారంతో నిండిన నగలు వేసుకునే పిల్ల కాదు, దయతో నిండిన హృదయం ఉన్న కన్య నాకు కావాలి. కోటి వరహాలు ఖచ్చితంగా ఉన్న కోటలో ఒక్క ఆత్మీయ పలకరింపు లేని తల్లి లేకపోతే ఎంత శూన్యమో, అలాంటి దౌర్భాగ్యురాలు నాకు భార్యగా వద్దు. నాకు కావలసింది కళింగరాజ్య సింహాసనాన్ని అధిష్ఠించే రాణి కాదు, ఈ సూర్యప్రతాపుడి హృదయాన్ని అధిష్ఠించే దేవత. ప్రభూ, క్షమించాలి. మీ ఆదర్శాలు వినటానికి బాగుంటాయి, కాని రాజ్యపాలనకి పనికిరావు. రాజన్నవాడు రాజకుమారినే పెళ్లి చేసుకోవాలి. ఇది మన వంశ ఆచారం. ఆచారాలు మనుషులు చేసుకున్నవి మంత్రిగారు. ధర్మాన్ని మించిన ఆచారం లేదు. నా మనసుకు నచ్చే తోడు దొరికే వరకు ఈ కళింగ సింహాసనానికి వివాహం జరగదు. సభ చాలించండి. సూర్యప్రతాపుడు గట్టిగా తేల్చేయడంతో సభ ముగిసిపోతుంది. కాని సూర్యప్రతాపుడికి తన ప్రజల అసలు బ్రతుకులు తెలుసుకోవాలని అనిపిస్తుంది. ఆ రాత్రి ఎవరికీ తెలియకుండా ఒక సామాన్య భటుడి మారువేషం వేసుకుని రాజధాని వీధుల్లో ఒంటరిగా సంచరించడానికి బయలుదేరుతాడు. చీకటి పడుతుంది. వీధులన్నీ నిశ్శబ్దంగా ఉంటాయి. ఒక గుడి బయట చలికి వణుకుతూ కొందరు యాచకులు పడుకొని ఉంటారు. అక్కడ చిరిగిపోయిన బట్టలతో, మట్టి కొట్టుకుపోయిన ముఖంతో అనంత అనే ఒక యాచకురాలు కూర్చుని ఉంటుంది. ఆమె ముఖంలో దరిద్రమున్నా కళ్లల్లో ఒక దివ్య తేజస్సు ఉంటుంది. సూర్యప్రతాపుడు చెట్టుచాటున నుంచొని ఆమెను గమనిస్తూ ఉంటాడు. అప్పుడే ఒక ముసలి యాచకుడు ఆకలితో అలమటిస్తూ అనంత దగ్గరకు వస్తాడు. తల్లి, 2 రోజులయ్యింది గుక్కెడు నీళ్లు తాగి. కడుపులో ఆకలి ప్రాణాలు తీస్తోంది తల్లి. ఏమైనా ఉంటే పెట్టమ్మా. తీసుకో తాత, నీ ఆకలి ముందు నా ఆకలి ఎంత? వయసులో ఉన్నవాడివి, చలిలో వణికిపోతున్నావు. ఇది తిని ఆకలి తీర్చుకో. నువ్వు చల్లగా ఉండాలి తల్లి. నువ్వు అనుభవిస్తున్న ఈ దరిద్రం త్వరలో తీరిపోయి నువ్వు మహారాణివి అవుతావు తల్లి. చెట్టుచాటున ఈ దృశ్యాన్ని చూస్తున్న సూర్యప్రతాపుడికి గుండెల్లో ఏదో తెలియని ప్రకంపన మొదలవుతుంది. తన ప్రాణం పోతున్నా కూడా ఇంకొకరికి అన్నం పెట్టిన ఆ యాచకురాలి త్యాగానికి ఆయన ఆశ్చర్యపోతాడు. ఆయన నిశ్శబ్దంగా అనంత ముందుకు వస్తాడు. ఎవరివే నువ్వు? ఈ చీకటి రాత్రిలో చలికి వణుకుతూ నీ ప్రాణాధారకరమైన ఆహారం ఇంకొకరికి దానం చేశావు. దరిద్రంలో కూడా ఇంత త్యాగగుణం కనబరిచిన నీ హృదయం ఏ రత్నంతో చేయబడినది? అయ్యా, హృదయరత్నంతో చేయబడి ఉంటే అది రాయిలాగే మారిపోతుంది. హృదయం మట్టితో చేయబడింది కాబట్టి అందులో దయ అనే గింజ మొలకెత్తుతుంది. ఆకలి బాధ తెలిసినవాడే పక్కవాడి ఆకలి మంటను అర్థం చేసుకోగలడు. నాకు ఆకలి తెలుసు, అందుకే ఆయనకి అన్నం పెట్టాను. ఇందులో త్యాగం ఏమీ లేదు, కేవలం మానవత్వం మాత్రమే ఉంది. ఏమి నీ వాగ్ధాటి?
చెప్పే ప్రతి మాటలో వేదాంతం నిండి ఉంది. దరిద్రం నీ దేహానికి అంటుకుంది కాని నీ మనసుకు మాత్రం రాజసాన్ని అంటించుకుంది. నీ తెలివికి, నీ గుణానికి నేనే దాసోహమయ్యాను. నేను ఎవరో తెలుసా నీకు? ఎవరైతే నాకేంటయ్యా? రాజైనా భటుడైనా ఆకలేసినప్పుడు తినే అన్నం ఒక్కటే, చనిపోయాక కలిసిపోయే మట్టి ఒకటే. మీరు ఎవరైనా, మీరు కూడా నాలాంటి ఒక మనిషే. నేను మనిషిని మాత్రమే కాదు, ఈ కళింగ సామ్రాజ్యానికి అధిపతిని, సూర్యప్రతాపవర్మను. ప్రభు క్షమించండి, మీరు మహారాజులని తెలియక ఏదో ప్రగల్భాలు పలికాను. నన్ను క్షమించండి దొరా, నేను ఒక అనాథ యాచకురాలిని. లేదు తల్లి, నువ్వు అనాథవు కావు. నువ్వు యాచకురాలివి అంతకంటే కావు. నా కన్నులు వెతుక్కున్న నిధివి నువ్వు. బంగారం కంటే విలువైన గుణం, రత్నాల కంటే మెరిసే తెలివితేటలు నీ సొంతం. నిన్ను ఈ క్షణమే నా ధర్మపత్నిగా, ఈ కళింగ సామ్రాజ్యానికి పట్టమహీషిగా ప్రకటిస్తున్నాను. నువ్వు నాతో కోటకు రావాలి. వద్దయ్యా వద్దు. ఒక యాచకురాలిని పెళ్లి చేసుకునే మీ వంశగౌరవాన్ని వీధికి ఈడ్చుకోకండి. నేను దరిద్రురాలిని, గుడిమెట్ల మీద బతికేదానిని. మీ రాజప్రసాదాలు మెట్లు ఎక్కే అర్హత నాకు లేదు ప్రభు. నన్ను వదిలేయండి. అర్హత అనేది పుట్టుకతో రాదు, పెరిగిన గుణంతో వస్తుంది. నీ గుణం ముందు నా సింహాసనం కూడా చిన్నది. ఈ సూర్యప్రతాపుడి మాట శాసనం. నువ్వు నాతో వచ్చి తీరాలి. సూర్యప్రతాపుడు అనంతను గౌరవంగా రాజప్రసాదానికి తీసుకువెళతాడు. మరుసటి రోజు ఉదయం కళింగ రాజ్యసభలో ఒక్కసారిగా భూకంపం వచ్చినట్లు అవుతుంది. సూర్యప్రతాపుడు ఒక యాచకురాలిని పట్టమహారాణిగా తీసుకువచ్చాడు అన్న విషయం తెలిసి రాజమాత, మహామంత్రి ఆగ్రహోదగ్రులవుతారు. సభలో అనంత తలదించుకొని నిలబడి ఉంటుంది. సూర్యా, ఏమి ఈ ఘోరం? ఏమి ఈ అవమానం? మన కళింగ వంశవృక్షానికి ఒక పిచ్చి మొక్కను అతుకు పెడుతున్నావా? ఒక యాచకురాలు, చిరిగిపోయిన బట్టలు వేసుకున్న దరిద్రురాలు మన సింహాసనం ఎక్కడవేంటి? నేనిది బ్రతికుండగా జరగనివ్వను. ప్రభూ, మీరు క్షణికావేశంలో తీసుకున్న నిర్ణయం ఇది. ఈ పిల్ల రక్తంలో ఏమి దోషం ఉందో, ఎవరి పిల్లో మనకు తెలియదు. ఈ బిచ్చగత్తెను రాజ్యం మీద రుద్దితే సామంతరాజులు మనల్ని చూసి ఎగతాళి చేస్తారు. కళింగ గౌరవం మట్టిపాలవుతుంది. వెంటనే ఈ పిల్లను వీధికి గెంటేయండి. ఆపండి! మంత్రి, నా భార్యగా నేను ఎన్నుకున్న స్త్రీని అవమానిస్తే నీ తల తెగి నేలమీద పడుతుంది. అమ్మా, వంశం రక్తం అంటున్నారు కదా. రక్తం రంగు అందరికీ ఎరుపుగానే ఉంటుంది అమ్మా. దరిద్రం అనేది ధనానికి సంబంధించినది కాని గుణానికి కాదు. ఈ పిల్ల చేసిన త్యాగం ముందు మీ కోట్లు, మీ కిరీటాలు పనికిరావు. నేను ఇక్కడ నించోబెట్టింది ఒక యాచకురాలిని కాదు, భవిష్యత్తు కళింగ మహారాణిని. లేదు సూర్య, నీ తల్లిగా నేను చెబుతున్నాను. ఈ పిల్ల నాకు కోడలుగా వద్దు. రాజమాతగా ఈ పిల్లను నేను అసహ్యించుకుంటున్నాను. ఈమె దగ్గర రాజకళే లేదు. రాజమాత గారు, శాంతించండి. ప్రభుగారి నిర్ణయాన్ని మనం తిరస్కరించలేము. కాని ఈ పిల్ల నిజంగా కళింగ సింహాసనానికి అర్హురాలే అయితే దానికి ఒక పరీక్ష పెడదాం. కళింగ రాజ్య న్యాయపీఠం మీద కూర్చొని ఒక ధర్మ సందేహం తీర్చాలి ఈ పిల్ల. అందులో ఈమె బుద్ధిబలం ఏంటో తెలుస్తుంది. ఒకవేళ ఈమె తెలివిగా న్యాయం చెబితే నేను ఈమెను మహారాణిగా అంగీకరిస్తాను. ఒకవేళ ఓడిపోతే ఈమె శాశ్వతంగా ఈ రాజ్యం నుంచి వెళ్ళిపోవాలి. సమ్మతమేనా ప్రభూ? ఈ పరీక్షకు నా భార్య సిద్ధం. నాకు ఆమె జ్ఞానం మీద పూర్తిగా నమ్మకం ఉంది. అడుగు మంత్రి, నీ సందేహమేమిటో అడుగు. సభ అంతా నిశ్శబ్దమవుతుంది. ఒక యాచకురాలు న్యాయపీఠం మీద కూర్చుంటుంది. మంత్రి కుటిలాక్షుడు ఒక గడసరి చిరునవ్వుతో ముందుకు వస్తాడు. వినండి భావి మహారాణి గారు, ఒక ఊళ్ళో ఇద్దరు వ్యక్తులు ఉన్నారు. ఒకడు కోటీశ్వరుడు, ఇంకొకడు కూలి పని చేసుకునే పేదవాడు. కోటీశ్వరుడి దగ్గర 100 ఎకరాల పచ్చగడ్డి పొలం ఉంది. పేదవాడి దగ్గర ఒకే ఒక ఆవు ఉంది. ఒకరోజు రాత్రి పేదవాడి ఆవు తప్పిపోయి కోటీశ్వరుడి పొలంలో వెళ్లి అక్కడ ఉన్న గడ్డి అంతా తినేసి అక్కడే పడుకుంది. ఉదయం కోటీశ్వరుడు వచ్చి చూసి, నా గడ్డి తిన్నందుకు ఈ ఆవు నా సొంతం అని పంచాయితీ పెట్టాడు. పేదవాడు
అయ్యా, ఆవు నా ప్రాణం నాకిచ్చేయండి అని ఏడుస్తున్నాడు. ఇప్పుడు చెప్పండి, ధర్మశాస్త్ర ప్రకారం ఆ ఆవు ఎవరికి దక్కాలి? గడ్డి నష్టపోయిన కోటీశ్వరుడికా, లేక ఆవు యజమాని అయిన పేదవాడికా? ఈ తీర్పుతో మీ బుద్ధి ఏంటో తేలిపోతుంది. సభ అంతా ఉత్కంఠతో ఎదురుచూస్తుంటుంది. ఇది చాలా చిక్కు ప్రశ్న. ఆవు కోటీశ్వరుడికి ఇస్తే పేదవాడికి అన్యాయం చేసినట్లు, పేదవాడికి ఇస్తే కోటీశ్వరుడి ఆస్తికి భంగం కలిగినట్లు. రాజమాత ఎగతాళిగా అనంతవైపు చూస్తుంది. అనంత క్షణంపాటు కళ్ళు మూసుకొని ఆలోచించి న్యాయపీఠం మీద నుంచి లేస్తూ గొంతు సవరించుకొని మాట్లాడడం మొదలుపెడుతుంది. మహామంత్రి గారు, ఈ చిన్న ప్రశ్నకు కళింగ న్యాయపీఠం దాకా రావాల్సిన అవసరం లేదు. ధర్మం ఎప్పుడూ ఒకవైపే ఒరిగి ఉండదు. అది త్రాసులాగా సమానంగా ఉండాలి. మీరు అడిగిన దానికే నా తీర్పు ఇదే. ఆ ఆవు ఖచ్చితంగా కోటీశ్వరుడిదే. ఆ మాట వినగానే సూర్యప్రతాపుడికి గుండె ఆగినంత పనవుతుంది. ఏమీ ఈ పిల్ల పేదవాడికి అన్యాయం చేస్తోంది అని అనుకుంటాడు. మంత్రి కుటిలాక్షుడు పగలబడి నవ్వుతాడు. ఆహా, ఏంటి ధర్మప్రభువు, ఒక యాచకురాలివి అయ్యుండి కూడా పేదవాడికి అన్యాయం చేస్తున్నావు. నీ తీర్పు తప్పు, నువ్వు ఓడిపోయావు. ఆగండి మంత్రివర్య, నా తీర్పు ఇంకా పూర్తి కాలేదు. నువ్వు గడ్డి తినేందుకు ఆవు కోటీశ్వరుడు సొంతం అన్నావు. నిజమే, గడ్డి ఆయన ఆస్తి కాబట్టి దాన్ని మేసి బలిసిన ఆవు ఆయనదే అవుతుంది. కాని ఆ ఆవు ఇచ్చిన పాలు తాగి గత 10 ఏళ్లుగా ఆ పేదవాడు బ్రతుకుతున్నాడు. ఆ ఆవు పాలు లేకపోతే ఆ పేదవాడు ఎప్పుడో చనిపోయేవాడు. అంటే ఆ పేదవాడి రక్తం, మాంసం, ప్రాణం అంతా ఆ ఆవు వల్లే వచ్చినదే. అప్పుడు ఆ పేదవాడి ప్రాణాలు కూడా ఆ ఆవు సొంతమే కదా. అవును, అంతే కదా. అయితే వినండి, ఈ తీర్పు ప్రకారం ఆవు కోటీశ్వరుడు సొంతం అయింది కాబట్టి ఆ ఆవు మీద ఆధారపడి బతికిన ఆ పేదవాడి ప్రాణాలు కూడా కోటీశ్వరుడి సొంతమే. రేపటి నుంచి ఆ కోటీశ్వరుడే ఆ పేదవాడిని పోషించాలి, వాడి ఆకలి తీర్చాలి, వాడికు ఇల్లు కట్టివ్వాలి. వాడి బాధ్యత అంతా కోటీశ్వరుడిదే. ఒకవేళ ఆ కోటీశ్వరుడు ఆ పేదవాడిని పోషించడానికి నిరాకరిస్తే ఆ ఆవు తిరిగి ఆ పేదవాడికే అప్పగించాలి. ఇదే నా తీర్పు. ఇదే కళింగ రాజ్య ధర్మం. అనంత ఆడిన ఈ మాటల గారడీకి సభలో ఉన్న ప్రజలు, సామంతరాజులు ఒక్కసారిగా లేచి నుంచొని జయహో జయహో మహారాణి అని చప్పట్లు కొడతారు. మహామంత్రి కుటిలాక్షుడి ముఖంలో నెత్తురు చుక్క లేకపోయింది. తన కుటిల బుద్ధితో వేసిన ప్రశ్నకు ఇంత అద్భుతమైన పేదవాడిని కాపాడుతూ కోటీశ్వరుడికి బుద్ధి చెప్పే తీర్పు ఇస్తుందని ఆయన ఊహించలేదు. సూర్యప్రతాపుడి కళ్లల్లో ఆనంద భాష్పాలు రాలుతాయి. ఆయన పరిగెత్తుకుంటూ వచ్చి అనంతను హత్తుకుంటాడు. చూశారా మంత్రిగారు, చూశారా తల్లిగారు, మట్టిలో దాగిన మాణిక్యం నా భార్య. ఈ తీర్పుతో కళింగ రాజ్య కీర్తి దశదిశలా వ్యాపించింది. ఇప్పుడు చెప్పండి, ఈమె కళింగ సింహాసనానికి అర్హురాలే కదా? నన్ను క్షమించు తల్లి. దరిద్రమనేది బట్టలకు అంటుతుంది కాని బుద్ధికి కాదు అని ఈరోజు నువ్వు నిరూపించావు. కళింగరాజ్య మహారాణిగా ఉండడానికి నా కొడుకు సూర్యప్రతాపుడు కంటే నీకే ఎక్కువ అర్హత ఉంది తల్లి. నా కొడుకు నిన్ను ఎన్నుకొని నా వంశ గౌరవాన్ని ఇంత అంతస్తుకు తీసుకువచ్చాడు. తల్లి, కుటిలపు బుద్ధితో మిమ్మల్ని అవమానించాలనుకున్న ఈ పాపిని క్షమించండి. ఈ రోజు నుంచి కళింగ రాజ్యానికి మీరే పట్టపు మహారాణి. మీ పెళ్లి నేనే దగ్గరుండి జరిపిస్తాను. సభలో ఆనందం వెల్లివిరుస్తుంది. కళింగరాజ్య ప్రజలు అంతా పెళ్లికి తరలివస్తారు. ఊరంతా పండుగ వాతావరణం నెలకొంటుంది. బంగారు పల్లకిలో పట్టువస్త్రాలు ధరించి అనంత తేజస్సుతో అనంత మండపానికి వస్తుంది. వేదమంత్రాల మధ్య కళింగ సార్వభౌముడు సూర్యప్రతాపవర్మ యాచకురాలుగా ఉన్న అనంత మెడలో మంగళసూత్రం కట్టి ఆమెను తన అర్ధాంగిగా కళింగపట్ట మహారాణిగా స్వీకరిస్తాడు. ఒక యాచకురాలు తన గుణ సంపదతో, తెలివితేటలతో ఒక గొప్ప మహారాజు మనసు గెలుచుకొని అహంకారులైన మంత్రులను కూడా తలవంచేలా చేసి రాజమహారాణిగా మారిన ఈ బిచ్చగత్తెతో రాజు పరిణయం కథ కళింగ చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించబడింది. గుణాన్ని మించిన ఆస్తి లేదని ఈ కథ ప్రపంచానికి చాటింది. రామన్నగూడెంలో సోమయ్య అనే కట్టెలు కుట్టేవాడు ఉండేవాడు. అతను చాలా నిరుపేద. రోజూ అడవికి వెళ్లి ఎండిన కొమ్మలు సేకరించి వాటిని మోపులుగా కట్టి సంతలో అమ్మి తన భార్య లక్ష్మిని, కుటుంబాన్ని పోషించేవాడు.
ఒకనాడు అడవిలో దప్పికతో అలమటిస్తున్న ఒక వృద్ధ సాధువుకు తన దగ్గరున్న కొద్దిపాటి నీరు సద్ది అన్నం పెట్టి సేవ చేస్తాడు. సోమయ్య నిస్వార్థానికి మెచ్చిన సాధువు అతనికి ఒక మంత్రగొడ్డలిని బహుమతిగా ఇస్తాడు. అది ఒక్క దెబ్బకే ఎంతటి పెద్ద చెట్టునైనా కూల్చగలదు. సోమయ్య ఇంటి అరుగు మీద కూర్చుని తన కొత్త గొడ్డల్ని పదే పదే చూసుకుంటూ మురిసిపోతుంటాడు. లక్ష్మి లోపల వంట చేస్తూ బయటకు వస్తుంది. లక్ష్మి, ఇటు రావే. ఒక్కసారి ఇటు వచ్చి చూడు. ఈ గొడ్డలి తళతళలాడుతుంటే నా కళ్ళు జిగేలుమంటున్నాయి. ఆ సాధువు గారు సామాన్యుడు కాదే, సాక్షాత్తు ఆ భగవంతుడే నా కష్టాలు చూడలేక ఇలా వచ్చాడనిపిస్తోంది. అవునండి, చూడ్డానికైతే చాలా వింతగా ఉంది. కానీ నాకెందుకో లోపల చిన్న భయం వేస్తుంది. మంత్రతంత్రాలు అంటే మనలాంటి సామాన్యులకు పడతాయా? అదీ కాక ఒక్క దెబ్బకే చెట్టుపడిపోవడం ఏంటండి, వినడానికే వింతగా ఉంది. నువ్వెప్పుడు ఇంతే లక్ష్మి. ఏదైనా మంచి జరిగితే సంతోషించాల్సింది పోయి ఇలాంటి పిచ్చి అనుమానపులు పెట్టుకుంటావు. అదృష్టం తలుపు తట్టినప్పుడు అడ్డుకోకూడదు. ఈ గొడ్డలితో రేపటి నుండి నా కష్టం సగం తగ్గిపోతుంది. గంటల తరబడి చెమట చిందించక్కర్లేదు. నా ఉద్దేశం అది కాదండి. సాధువు గారు ఏమన్నారు? అవసరానికి మించి ఆశపడొద్దు అన్నారు కదా. మనం ఇప్పటి వరకు ఎలా ఉన్నామో అలాగే ఉందాం. ఈ గొడ్డల్ని కేవలం మన కష్టం తగ్గించుకోవడానికే వాడండి, అంతకు మించి వద్దు. సరేలే, నీకు అన్ని భయాలే. రేపు ఉదయాన్నే అడవికి వెళ్ళి దీని మహిమ ఏంటో చూస్తాను. ఈ ఒక్క గొడ్డలితో మన తలరాత మారిపోబోతుంది. చూస్తూ ఉండు. మరుసటి రోజు ఉదయం సోమయ్య అడవిలోకి వెళ్తాడు. అక్కడ తన పాత స్నేహితుడు రంగయ్య ఎదురవుతాడు. ఏమిటి సోమయ్య, ఇవాళ చాలా హుషారుగా ఉన్నావు. చేతిలో గొడ్డలి కొత్తది కొన్నావా ఏంటి? భలే మెరుస్తోంది. రంగయ్య, ఇది కొన్నది కాదు, నాకు దక్కిన వరం. దీని ముందు నీ పాత గొడ్డలి ఎందుకు పనికిరాదు. చూడు, అటువైపు ఉన్న ఆ ముసలి మద్ది చెట్టును నేను ఒక్క నిమిషంలో ఎలా పడగొడతాను. పిచ్చివాడిలా మాట్లాడుకు సోమయ్య. ఆ మద్ది చెట్టు ఎంత లావు ఉందో చూసావా? మనం ఇద్దరం కలిసి రోజంతా నరికినా అది సగం కూడా తెగదు. అలాంటిది నువ్వు ఒక్కడివి ఎలా నరుకుతావు? నమ్మకం లేదా? అయితే ఇటు చూడు. సోమయ్య గొడ్డలిని గాలిలో తిప్పి ఒక్క వేటు వేస్తాడు. ఆశ్చర్యకరంగా ఆ భారీ వృక్షం ఒక్క దెబ్బకే కుప్పకూలిపోతుంది. రంగయ్య నోరు వెళ్లబెట్టి చూస్తుండిపోతాడు. ఓరి నాయను, ఇదేం వింత సోమయ్య. కన్ను మూసి తెరిచేలోపు అంత పెద్ద చెట్టు నేలమట్టం అయిపోయింది. నిజంగానే ఇది మంత్రగొడ్డలి. నువ్వు చాలా అదృష్టవంతుడిరా. చూసావా రంగయ్య, ఇకపై నేను కట్టెలు కొట్టే కూలీని కాదు. ఈ అడవికి నేనే రాజుని. ఒక్క రోజులో 100 బండ్ల కట్టెలు కట్టేస్తాను. ఊరిలో అందరికీ నేనే కట్టెలు అమ్మాలి. అంతా బాగానే ఉంది కాని సోమయ్య, సాధువు గారు ఇచ్చినది నీ కష్టం తగ్గించుకోవడానికి కదా. ఇలా చెట్లను గుంపగుత్తాగా నరికేస్తే అడవి పల్చబడిపోదా? మన పెద్దలు పచ్చని చెట్లను నరకకూడదు అన్నారు కదా. ఆపు, నువ్వు నీ పాత పురాణాలు ఆపు రంగయ్య. అడవి ఏమన్నా నీదా నాదా? కావలసినంత ఉంది. నేను కష్టపడకుండానే కట్టెలు వస్తుంటే వద్దంటానా? నువ్వు కూడా నా దగ్గర పనికి చేరుకో, నీకు 4 డబ్బులు ఇస్తాను. వద్దు సోమయ్య, నాకు ఉన్నంతలో నేను తృప్తిగా ఉన్నాను. నువ్వు మాత్రం కాస్త జాగ్రత్తగా ఉండు. సాయంత్రం సోమయ్య బండి నిండా పెద్ద పెద్ద ముద్దులు వేసుకుని ఊరిలోకి వస్తాడు. ఊరి పెద్దలు ప్రజలు ఆశ్చర్యంగా చూస్తారు. సోమయ్య, ఆగు. ఏంటయ్యా ఇది? ఒక్క రోజులో ఇన్ని కట్టెలు ఎలా తెచ్చావు? అది కూడా ఇంత లావుపాటి మొద్దులు. ఎవరు సాయం చేశారు నీకు? పెద్దయ్యా, ఎవరి సాయం నాకు అక్కర్లేదు. నా చేతిలో ఉన్న ఈ గొడ్డలి మహిమ ఇది. ఒక్క వేటికే చెట్టు పడిపోతుంది. ఇకపై రామన్నగూడెంలో ఎవరికి కట్టెలు కావాలన్నా నా దగ్గరికే రండి. బయట వాళ్ళ దగ్గర కొనాల్సిన అవసరం లేదు. అదేంటి సోమయ్య అలా అంటావు? మనం అడవిని దైవంగా భావిస్తాం. అవసరానికి మించి ఒక్క కొమ్మ కూడా నరకకూడదని మన కట్టుబాటు. నువ్వు ఇలా ఒక్కరోజే ఇన్ని చెట్లు పడగొడితే అడవి త్వరలోనే ఖాళీ అయిపోదు. రామయ్య, నువ్వు ఎప్పుడు ఇంతే పాతకాలపు మాటలు చెబుతావు. కాలం మారింది. ఇప్పుడు నా దగ్గర శక్తి ఉంది, సంపాదించుకుంటాను. నీకు కావాలంటే కట్టెలు కొనుక్కో, లేకపోతే నోరు మూసుకొని ఉండు. సోమయ్య, నీ మాటల్లో గర్వం కనిపిస్తోంది. అదృష్టం వచ్చింది కదా అని గర్వపడితే అది ఎంతో కాలం నిలవదు. ప్రకృతిని గౌరవించడం నేర్చుకో. చూద్దాం పెద్దయ్య, నా అదృష్టం నన్ను ఎక్కడికి తీసుకెళ్తుందో.
రేపు పట్నం నుండి వ్యాపారులు వస్తున్నారు. వాళ్లతో మాట్లాడి ఈ వ్యాపారాన్ని ఇంకా పెంచుతాను. మరుసటి రోజు పట్టణం నుండి వచ్చిన కట్టెల వ్యాపారి సూరయ్య సోమయ్య ఇంటికి వస్తాడు. ఏమండి సోమయ్య గారు, మీ గురించి ఊరంతా చెప్పుకుంటున్నారు. మీరు చాలా వేగంగా కట్టెలు కొడతారంట కదా? అవునయ్యా సూరయ్య గారు, నా దగ్గర ఒక ప్రత్యేకమైన గొడ్డలు ఉంది. మీరు ఎన్ని వందల మొద్దులు అడిగినా నేను వారం రోజుల్లో సిద్ధం చేస్తాను. అలాగైతే నాకు వచ్చే నెలలో 1000 ముద్దులు కావాలి. పట్టణంలో కొత్త భవనాలు కడుతున్నారు. వాటికి కలప చాలా అవసరం. మీరు ఇవ్వగలిగితే మంచి ధర ఇస్తాను. 1000 ఏంటి? మీరు 2000 అడిగినా ఇస్తాను. అడవిలో చెట్లు నా కోసం ఎదురు చూస్తున్నాయి. మీరు భయానా ఇచ్చి వెళ్ళండి, మిగతాది నేను చూసుకుంటాను. వ్యాపారి వెళ్ళిన తర్వాత లక్ష్మి గదిలో నుండి బయటకు వచ్చి సోమయ్యతో గొడవ పడుతుంది. ఏమండి, మీరు మరీ ఇంతగా ఆశపడతారనుకోలేదు. 1000 ముద్దులా అంటే ఎన్ని చెట్లు నరకాలి? అసలు మీరు ఏం చేస్తున్నారో మీకు అర్థమవుతుందా? నువ్వు నోరు మోస్తావా లేదా లక్ష్మి? నీకు డబ్బు వస్తుంటే ఎందుకు అంత భయం? ఈ ఒక్క పని పూర్తి చేస్తే మన ఇల్లు బంగారంతో నిండిపోతుంది. ఆ పాతకాలపు గుడిసెను పడగొట్టి మేడ కడతాను. నాకు మేడలు వద్దు, మిద్దెలు వద్దు. మనకు ఆ సాధువుగారు హెచ్చరిక చేశారు కదా, విచక్షణ కోల్పోవద్దన్నారు. మీరు పచ్చని చెట్లను కూడా నరికేస్తున్నారు. అది పాపం కాదా? పాపం లేదు, పుణ్యం లేదు. ఈ ప్రపంచంలో డబ్బు ఉన్నవాడిదే రాజ్యం. నా గొడ్డలి నా చేతిలో ఉండగా నాకు ఎవరూ అడ్డు చెప్పలేరు. రేపు అడవిలో ఉన్న ఆ పెద్ద మర్రి చెట్టును కూడా నరికేస్తాను. వద్దు నాదా. ఆ మర్రి చెట్టు మన ఊరి గ్రామ దేవత కింద లెక్క. దాన్ని నరకడమంటే ఊరిని నాశనం చేయడమే. దయచేసి ఆ పని చెయ్యకండి. నీ గోల ఆపు, నేనేం చేయాలో నాకు తెలుసు. అడవిలో సోమయ్య తన గర్వంతో ఊరి గ్రామదేవతగా భావించే పెద్ద మర్రి చెట్టు దగ్గరికి వెళ్తాడు. ఊరి జనమంతా అతన్ని ఆపడానికి అక్కడికి చేరుకుంటారు. సోమయ్య, నా మాట విను. ఆ మర్రి చెట్టుకు 100 ఏళ్ల చరిత్ర ఉంది. ఇది మన ఊరి ప్రజలకు నీడను, పక్షులకు గూడును ఇస్తోంది. దీనిమీద చెయ్యి వేయకు. అవును సోమయ్య, నీకు పుణ్యం ఉంటుంది. ఎప్పటికే అడవిలో సగం చెట్లు మాయమయ్యాయి. కనీసం ఈ పవిత్రమైన చెట్టునైనా వదిలేయి. మీరు ఎంత మొత్తుకున్నా నేను ఆగేది లేదో. ఈ చెట్టు కలప పట్నంలో మంచి ధర పలుకుతుంది. నా గొడ్డలి మహిమ ముందు ఈ చెట్టు ఎంత? ఇప్పుడే చూడండి. సోమయ్య తన గొడ్డలని పైకి ఎత్తి సర్వశక్తులు ఒడ్డి ఆ మర్రి చెట్టు మీద వేటు వేస్తాడు. కాని ఈసారి పరిస్థితి వేరుగా ఉంటుంది. గొడ్డలి చెట్టుకు తగలగానే ఒక పెద్ద శబ్దం వస్తుంది. గొడ్డలి చెట్టులో దిగబడిపోతుంది. సోమయ్య దాన్ని వెనక్కు తీయడానికి ప్రయత్నిస్తాడు. కాని అతని చేతులు ఆ గొడ్డలి పిడికి గట్టిగా అతుక్కుపోతాయి. అరే, ఇదేంటి? గొడ్డలి రావడం లేదేంటి? నా చేతులు తిని అతుక్కుపోయాయి. ఓయ్ రంగయ్య, రా ఇట్రా, నన్ను లాగు. రంగయ్య భయపడుతూ దగ్గరికి వచ్చి లాగుతాడు. రావడం లేదు సోమయ్య. గొడ్డలి చెట్టులో కలిసిపోయినట్టుంది. నీ చేతులు కూడా దాంతో పాటే అతుక్కుపోయాయి. ఏంటి ఈ వింత? అమ్మో, నా చేతులు మండుతున్నాయి. గొడ్డల నుండి ఏదో సెగ వస్తోంది. నా ఒళ్ళంతా చెమటలు పడుతున్నాయి. ఎవరైనా కాపాడండి. సోమయ్య, నేను ముందే చెప్పాను కదా, ప్రకృతిని అవమానిస్తే దైవం ఊరుకోదు అని. నువ్వు గర్వంతో కళ్ళు మూసుకుపోయావు. ఇప్పుడు నీ అదృష్టమే నిన్ను బంధించింది. పెద్దయ్య, తప్పు చేశాను, నన్ను క్షమించండి. నా చేతులు విడిపించండి, ప్రాణం పోయేలా ఉంది. అప్పుడే ఆ సాధువు మెల్లగా నడుచుకుంటూ అక్కడికి వస్తారు. సోమయ్యను ఆ స్థితిలో చూసి బాధగా తల ఊపుతారు. సోమయ్య, నీకు నేను ఇచ్చినది వరం, కానీ నువ్వు దాన్ని నీ స్వార్థంతో శాపంగా మార్చుకున్నావు. ప్రకృతి నీకు జీవనాన్ని ఇస్తే నువ్వు ప్రకృతికే ఎసరు పెట్టావు. స్వామి, నన్ను క్షమించండి. అదృష్టం కలిసి వచ్చిందని, డబ్బు వస్తుందని గర్వపడ్డాను. ఎవరి మాట వినలేదు. నా భార్య చెప్పినా పట్టించుకోలేదు. ఈ గొడ్డలి నన్ను వదిలేలా చేయండి. నాకు ఈ సంపద వద్దు, ఏమీ వద్దు. నాయనా, అదృష్టం ఎప్పుడూ అదుపులో ఉన్నప్పుడే అందం. అదుపు తప్పితే అది ఇలాగే బంధిస్తుంది. నువ్వు నరికిన ప్రతి చెట్టు ప్రకృతికి చేసిన గాయం. దానికి పరిహారం చెల్లించగలవా? స్వామి, మీరు ఏం చెబితే అది చేస్తాను. ఇకపై నేను ఒక్క చెట్టును కూడా నరకను. ఈ అడవిని మళ్ళీ పచ్చగా చేసే బాధ్యత నాది. సరే,
నీ పశ్చాత్తాపం నిజమైతే నువ్వు ఇవాళ నుండి ఈ అడవిని కాపాడే కాపరిలాగా ఉండాలి. నువ్వు ఎన్ని చెట్లు నరికావో అంతకు 10 మొక్కలు నాటాలి. అప్పుడే ఈ బంధనం వీడుతుంది. తప్పకుండా స్వామి, నేను ఇప్పుడే ప్రమాణం చేస్తున్నాను. ఊరి జనం సాక్షిగా చెబుతున్నాను. ఇకపై సోమయ్య అంటే చెట్లు నరికేవాడు కాదు, చెట్లు నాటేవాడు. సాధువు గొడ్డల్ని తాకగానే సోమయ్య చేతులు విడిపోతాయి. ఆ మెరిసే గొడ్డలు కాస్త పాత ఇనుప గొడ్డలుగా మారిపోతుంది. కొన్ని నెలల తర్వాత అడవిలో సోమయ్య, లక్ష్మి, రంగయ్య అందరూ కలిసి మొక్కలు నాటుతుంటారు. ఏవండి, చూసారా మన నాటిన మొక్కలన్నీ ఎలా చిగురిస్తున్నాయో? అడవి మళ్ళీ కళకళలాడుతోంది. అవును లక్ష్మి, అప్పుడు గొడ్డలి పట్టుకున్నప్పుడు లేని తృప్తి ఇప్పుడు ఈ మొక్కలకు నీళ్లు పోస్తుంటే కలుగుతోంది. డబ్బు కంటే మనశ్శాంతి గొప్పదని తెలుసుకున్నాను. నిజం సోమయ్య, ఊరి జనం కూడా ఇప్పుడు నిన్ను గౌరవిస్తున్నారు. నువ్వు చేస్తున్న పని చూసి అందరూ తమ వంతు సాయం చేస్తున్నారు. సోమయ్య, అదృష్టం అంటే కేవలం సంపద రావడం కాదు, వచ్చిన సంపదను ఎలా ఉపయోగించాలో తెలియడం. నువ్వు నిజమైన అదృష్టవంతుడే అయ్యావు. అవును పెద్దయ్య, సాధువు గారు నాకు ఇచ్చిన గొప్ప వరం ఈ గొడ్డలి కాదు, నాలో కలిగిన ఈ మార్పు. అదృష్టం ఉన్నప్పుడు అదుపులో ఉండాలి, లేకపోతే అది మనల్ని అగాధంలోకి నెట్టేస్తుంది. సోమయ్య తన పాత గొడ్డల్ని ఒక మూల పడేసి చేతిలో పారపట్టుకుని సంతోషంగా తన పనిలో నిమగ్నమయ్యాడు. రామన్నగూడెం మళ్ళీ పచ్చని తోరణంలా మారిపోయింది. నీతి: అదృష్టం వరించినప్పుడు అణకువగా ఉండాలి. అహంకారం మనిషి విచక్షణను నాశనం చేసి లభించిన అదృష్టాన్ని కూడా శాపంగా మారుస్తుంది. ప్రకృతిని కాపాడితేనే మన ఉనికి ఉంటుంది.